ఒక స్త్రీకి నిజమైన పరీక్ష ఎప్పుడు వస్తుందంటే భర్త దగ్గర డబ్బు ఉన్నప్పుడు కాదు, భర్తకు పేరు ఉన్నప్పుడు కాదు, భర్తకి బలం ఉన్నప్పుడు కాదు, భర్త కష్టాల్లో ఉన్నప్పుడు. ఆ సమయంలో ఆమె భార్యగా కాదు, అతని ధైర్యంగా, అతనికి ఆశగా, అతని విశ్వాసంగా మారాలి. భర్త బలహీనంగా ఉన్నప్పుడు భార్య బలంగా ఉండాలి. భర్త ఏడుస్తున్నాడంటే అతడు ఓడిపోయాడు అన్న అర్థం కాదు. కానీ భార్య కూడా ఏడిస్తే అతని లోపల ధైర్యం పూర్తిగా కూలిపోతుంది. ఆ క్షణంలో భార్య ఇలా చెప్పాలి, నువ్వు ఒంటరివి కాదు, నేను ఉన్నాను. ఆ మాటలోనే అతడికి కొత్త శక్తి పుడుతుంది. నిందలు కాదు, నమ్మకం ఇవ్వాలి. కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది భార్యలు ఇలా అంటారు, నీ వల్లే ఇలా అయింది, నిన్ను నమ్మి నేను మోసపోయాను. ఈ మాటలు ఓ మనిషిని చంపకపోయినా అతని ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తాయి. నిజమైన భార్య ఇలా అంటుంది, ఈ పరిస్థితి తాత్కాలికం, నువ్వు శాశ్వతంగా ఓడిపోవు. మౌనం కూడా ఒక గొప్ప సహాయం. ప్రతి సమస్యకి సలహాలు అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో భర్తకి కావాల్సింది ఎవరూ అడగని మౌనం, తీర్పు చెప్పని వినక్కిడి. భార్య పక్కన కూర్చుని ఏమీ మాట్లాడకపోయినా సరే అతడికి నేను ఒంటరిగా లేను అన్న భావన వస్తే అదే అతడికి ఔషధము. పరిస్థితులను కాదు, భర్తను నమ్మాలి. డబ్బు పోవచ్చు, ఉద్యోగం పోవచ్చు, గౌరవం తగ్గవచ్చు, కానీ మనిషి మీద నమ్మకం పోకూడదు. భార్య ఒకసారి మనస్సులో అనుకుంటే ఇతను మళ్ళీ లేచే మనిషే, అతడు నిజంగా లేస్తాడు. అతని ముందు బలహీనత కాదు, ధైర్యం చూపాలి. భర్త ముందు తన భయాలను చూపితే అతడు తన బాధను దాచుకుంటాడు. భార్య బయట బలంగా ఉండాలి, లోపల ఎంత బాధ ఉన్నా భర్తకి ధైర్యం ఇవ్వాలి. ఇది నటన కాదు, ఇది త్యాగము. ఇతరులతో పోల్చకూడదు. వాళ్ళ భర్తలు ఎంత బాగా సంపాదిస్తున్నారు, నీతో పోలిస్తే అతడు బెటరు. ఈ పోలికలు భర్తని ఎదగనివ్వవు. భార్య ఇలా అనాలి, నువ్వే, నీ పోరాటం ప్రత్యేకము. దేవుడిని కాదు, భర్తను ఆశ్రయించాలి. కష్టాల్లో దేవుడిని ప్రార్థించాలి, కానీ భర్త కళ్ళల్లో చూస్తూ అతడికి ఆశ చూపించాలి. ఎందుకంటే దేవుడు బయట ఉంటాడు, భర్త పక్కనే ఉంటాడు. భార్య సహాయం చిన్నదైన ప్రభావం పెద్దది. ఓ కప్పు కాఫీ, ఒక చిరునవ్వు, ఒక ఎలా ఉన్నావు అన్న ప్రశ్న, ఇవి చిన్నవే కావచ్చు, కానీ ఓ కుంగిపోయిన భర్తకు అవి జీవితం మళ్ళీ మొదలయ్యే కారణమవుతాయి. భర్త విషయాల్లో భార్య ఉంటే అది ఆనందం, కానీ భర్త కష్టాల్లో భార్య ఉంటే అదే నిజమైన వివాహం. ఓ భర్త గెలిస్తే ప్రపంచం చూస్తుంది, కానీ ఆ గెలుపు వెనక ఉన్న భార్య త్యాగాన్ని దేవుడు మాత్రమే చూస్తాడు. మీ భర్త ఈరోజు కష్టాల్లో ఉంటే ఈ మాటలు అతడికి చెప్పండి, నీ కష్టం నా బాధ, నీ విజయం నా గర్వము అని. ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఒక మనిషి జీవితంలో కష్టం రావడం కొత్త కాదు, కానీ కష్టంలో అతడు ఎలా ఉంటాడా అనేదే అతడి స్థాయిని నిర్ణయిస్తుంది. ఎందుకంటే కష్టం మనల్ని పగలగొట్టడానికి రాదు, మనల్ని తయారు చేయడానికి వస్తుంది. ముందుగా పరిస్థితిని అంగీకరించాలి. కష్టం వచ్చినప్పుడు కొంతమంది చేసే మొదటి తప్పు, ఇది నాకే ఎందుకు అని ఏడవడం, ఇది జరగకూడదు అని నిరాకరించడం. నిజమైన బలం ఏమిటంటే ఇది జరిగింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచించడం. అంగీకారం ఓటమి కాదు, అది పోరాటానికి తొలి అడుగు. భావోద్వేగాలకు బానిస కాకూడదు. కష్టం ఉన్నప్పుడు భయం, కోపం, నిరాశ మనల్ని చుట్టుముట్టుతాయి, కానీ గుర్తుపెట్టుకో, నీ భావాలు నీ అధిపతులు కావు, నువ్వే వాటి అధిపతి. నిర్ణయాలు భావాలతో తీసుకుంటే జీవితం గాయపడుతుంది. మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. కష్టంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది సహాయం చేయడానికి కాదు, ఆనందపడడానికి వింటారు. మౌనం బలహీనత కాదు, అది లోతైన శక్తి. నీ మీద నమ్మకం స్ట్రాంగ్గా ఉండాలి, వదలకూడదు. డబ్బు పోవచ్చు, పేరు తగ్గవచ్చు, మనుషులు దూరం కావచ్చు, కానీ నీ మీద నువ్వు నమ్మకం కోల్పోతే అన్నీ పోయినట్టే. నిన్ను నువ్వు నమ్మితే పరిస్థితులు నిన్ను నమ్మక తప్పదు. ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి. కష్టంలో ఉన్నప్పుడు ఇతరుల విజయాలు మరింత బాధ పెడతాయి. గుర్తుపెట్టుకో, ప్రతి మనిషి పోరాటం వేరు, ప్రతి గమ్యం వేరు. నీ ప్రయాణాన్ని ఇతరుల మ్యాప్తో కొలవద్దు. కష్టాన్ని పాఠంగా మార్చుకోవాలి. ప్రతి కష్టం ఓ ప్రశ్న అడుగుతుంది, నిన్న నేను ఏమి నేర్పాలి? దానికి సమాధానం కనుక్కుంటే కష్టం నీ గురువుగా మారుతుంది. చిన్న అడుగు అయినా ముందుకు వేయాలి. ఒక్కసారిగా జీవితం మారదు,
కానీ ఒక్క చిన్న నిర్ణయం జీవిత దిశను మార్చగలదు. ఈరోజు చిన్న అడుగు వేయి, రేపు పెద్ద మార్పు వస్తుంది. కష్టం శాశ్వతం కాదు అని గుర్తుంచుకోవాలి. రాత్రి ఎంత చీకటైనా ఉదయం తప్పక వస్తుంది. అలాగే ఈ కష్టం కూడా ఒకరోజు కథ అవుతుంది. కానీ నువ్వు ఈరోజు వదిలేస్తే ఆ కథే ఉండదు. కష్టం వచ్చినప్పుడు ఓడిపోవడం సులభం, కానీ ఓడిపోకుండా నిలబడటం అదే నిజమైన విజయం. నీ జీవితం ఈరోజు నిన్ను పరీక్షిస్తుంది. నువ్వు కూలిపోతావా లేదా బలంగా మారతావా? ఆ నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. గుర్తుపెట్టుకో, కష్టం నిన్ను తక్కువ చేయడానికి కాదు, నిన్ను గొప్పగా చేయడానికి వచ్చింది అని. భార్య భర్త అంటే రెండు శరీరాలు కాదు, ఒకే ఆత్మకు రెండు రూపాలు. భర్తకు బలం భార్య, భార్యకు భరోసా భర్త. మాటలు తగ్గిన ప్రేమ తగ్గకూడదు. అదే నిజమైన దాంపత్యం. భార్య నవ్వితే ఇల్లు స్వర్గమవుతుంది. భర్త ప్రేమిస్తే భార్య జీవితమే పండగ అవుతుంది. సమస్యలు ఉన్నా కలిసి నడవడమే దాంపత్యం. భార్య అర్థం చేసుకుంటే భర్త జీవితం సాఫీగా సాగుతుంది. భర్త నమ్మితే భార్య ప్రపంచాన్ని కూడా జయిస్తుంది. ప్రేమతో మాట్లాడితే వాదనలకే చోటుండదు. భార్య మాటల్లో మమకారం, భర్త చూపుల్లో భద్రత. ఒకరి లోపాలను కప్పిపుచ్చడమే నిజమైన ప్రేమ. భార్య భర్త మధ్య గౌరవమే బంధానికి ప్రాణం. కలిసి నవ్విన క్షణాలే జీవితానికి మధుర జ్ఞాపకాలు. భార్య ఆశీర్వాదం భర్త విజయానికి మూలం. భర్త సహనం భార్యకు శాంతి. ప్రేమతో కూడిన చిన్న మాట కూడా పెద్ద సమస్యను పరిష్కరిస్తుంది. భార్య భర్త ఒకరికొకరు అర్థంలా ఉండాలి. జీవిత ప్రయాణంలో తోడుగా ఉండడమే దాంపత్యం. భార్య ప్రేమ భర్తకు శక్తి, భర్త విశ్వాసం భార్యకు ధైర్యం. కలిసి ఎదుర్కొన్న కష్టాలే బంధాన్ని బలపరుస్తాయి. భార్యాభర్త బంధం ఒప్పందం కాదు, ఓ అనుభూతి. ఒకరి మౌనం కూడా మరొకరికి అర్థమయ్యేలా ఉండాలి. ప్రేమలో అధికారం కాదు, అంకిత భావం ఉండాలి. భార్య భర్త కలిసి ఉంటే ఏ కష్టమైనా తేలికే. చిన్న సంతోషాలే పెద్ద ప్రేమకు ఆధారం. భర్త మాటల్లో భద్రత, భార్య చూపుల్లో ప్రేమ. ఒకరి కలల్ని మరొకరు నిజం చేయడమే దాంపత్యం. భార్యాభర్త అంటే గెలుపు ఓటములు కాదు, కలిసి సాగడం, జీవితాంతం చేయి పట్టుకుని నడవడమే నిజమైన భార్య భర్త బంధం. సంబంధం అంటే మాటల కంటే అర్థం చేసుకోవడమే ఎక్కువ. ప్రేమ అంటే రోజు కొత్తగా చూసుకునే ఓ అలవాటు. నిజమైన రిలేషన్లో అనుమానాలకు చోటుండదు. ఒకరినొకరు మార్చుకోవడం కాదు, అంగీకరించడమే ప్రేమ. మాటలు తగ్గినా మనసులు దూరం కావద్దు. ప్రేమలో శబ్దం కాదు, శ్రద్ధ ముఖ్యం. రిలేషన్ బలంగా ఉండాలంటే నమ్మకం బలంగా ఉండాలి. కలిసి నవ్వడం మాత్రమే కాదు, కలిసి ఏడ్చే ధైర్యం ఉండాలి. ఒకరి లోపాల్లోనూ ప్రేమ కనిపిస్తే అదే నిజమైన బంధం. ప్రేమ చూపుల్లో కనిపించాలి, మాటల్లో కాదు. అర్థం చేసుకునే మనస్సే అందమైన సంబంధం. ఒకరి ఒకరు సేఫ్గా అనిపించడమే ప్రేమ. రిలేషన్ అంటే స్వేచ్ఛను కట్టడి చేయడం కాదు. చిన్న మాటే పెద్ద దూరాన్ని తెస్తుంది, జాగ్రత్త. ప్రేమలో ఓపిక అసలైన బలం. మనసుకు ప్రశాంతత ఇచ్చేదే నిజమైన రిలేషన్. కలిసి ఎదగాలే కానీ ఒకరిని ఒకరు తగ్గించుకోకూడదు. ప్రేమలో గౌరవం లేకపోతే విలువ ఉండదు. ఒకరి సంతోషం మరొకరి బాధ కాకూడదు. రిలేషన్లో నిజాయితీనే పునాది. ప్రేమంటే ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండటం కాదు, నువ్వు ఉన్నావన్న నమ్మకమే రిలేషన్కి ప్రాణం. మాటల మధ్య మౌనాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ప్రేమలో ఓర్పు ఉంటే దూరాలు తగ్గుతాయి, దగ్గరవుతాయి. ఒకరి కలలకు మరొకరు రెక్కలవ్వాలి. రిలేషన్లో గెలుపు కాదు, కలిసి ఉండడమే ముఖ్యం. ప్రేమంటే అవసరం కాదు, ఎంపిక. హృదయం ప్రశాంతంగా ఉన్న చోటే నిజమైన బంధం. మాటల కన్నా పనుల్లో ప్రేమ కనిపించాలి. చివరకు మిగిలేది ప్రేమ మాత్రమే. ప్రేమ అంటే మాటల్లో కాదు, చూపుల్లో కనిపించాలి. నువ్వు నా దగ్గర ఉంటే చాలు, ప్రపంచమే అవసరం లేదు. ప్రేమ అనేది అవసరం కాదు, ఒక అందమైన ఎంపిక.
నీ నవ్వే నా రోజుకు వెలుగు. నిన్ను అర్థం చేసుకోవడమే నా ప్రేమ. ప్రేమంటే నిన్ను మార్చడం కాదు, నువ్వే కావడం. నీతో ఉన్న ప్రతి క్షణం ఓ జ్ఞాపకం. నీ మౌనానికి అర్థం తెలిసినవాడే నా ప్రేమ. ప్రేమలో మాటల కన్నా మనసులే ఎక్కువ మాట్లాడతాయి. నువ్వు ఉన్నావన్న నమ్మకమే నా బలం. నీ పేరు నా హృదయంలో మధురమైన శబ్దం. ప్రేమంటే రోజు కొత్తగా నిన్ను చూసుకోవడం. నీ చూపులోనే నా సంతోషం. నువ్వు లేని క్షణం కూడా నిన్నే గుర్తు చేస్తుంది. ప్రేమలో స్వార్థం కాదు, అంకిత భావం ఉండాలి. నిన్ను ప్రేమించడానికి కారణం అవసరం లేదు. నా ప్రతి ప్రార్థనలో నువ్వే. ప్రేమ అంటే నిన్ను వదలకుండా పట్టుకోవడం కాదు, విడిచిపెట్టకుండా ఉండడం. నీ మాటలే నా మనసుకు శాంతి. ప్రేమలో భయం కాదు, భరోసా ఉండాలి. నీతో ఉన్న జీవితమే నా కళ. ప్రేమ అనేది మాట కాదు, ఒక అనుభూతి. నా హృదయం నీ చిరునామా. నిన్ను చూసిన ప్రతిసారి ప్రేమ కొత్తగా మొదలవుతుంది. ప్రేమలో గెలుపు ఓటములు ఉండవు. నువ్వే నా అలవాటు, నువ్వే నా అవసరం. ప్రేమంటే నిన్ను చూసి నవ్వడం. నీకోసం నా మౌనం కూడా మాటలవుతుంది. ప్రేమంటే ఇద్దరి మధ్య ఉండే మౌన నమ్మకం. చివరికి నా ప్రేమే నువ్వు. లేవు అని అనుకున్న దారి నుంచి నీ విజయం మొదలవుతుంది. నిన్నటి ఓటమి రేపటి గెలుపుకు పాఠం. ఆగిపోతే సాధ్యం కాదు, ముందుకు నడిస్తే తప్పక సాధ్యం. నీ పరిస్థితి నిన్ను నిర్వచించదు, నీ నిర్ణయం నిర్వచిస్తుంది. కష్టాలే లేకపోతే విజయానికి విలువ ఉండదు. నువ్వు నిన్ను నమ్మిన రోజే ప్రపంచం నిన్ను నమ్ముతుంది. మాటలు కాదు, పనులే నీ స్థాయిని చూపిస్తాయి. పడిపోవడం ఓటమి కాదు, లేవలేకపోవడమే ఓటమి. సమయం కాదని కాదు, మన ప్రయత్నం తక్కువ ఉంటుంది. నిన్ను ఆపగలిగేది నీ భయమే. సాధించాలంటే సౌకర్యం కాదు, సాహసం కావాలి. నెమ్మదిగా అయినా ముందుకు వెళ్తే గమ్యం చేరుకుంటావు. అవకాశాలు ఎదురు చూడవు, నువ్వే సృష్టించుకోవాలి. విజయం శబ్దం చేయదు, కానీ ప్రభావం చూపిస్తుంది. నీ కలలకి హద్దులు వేయకు. కష్టపడటం అలవాటు చేసుకుంటే విజయం అలవాటవుతుంది. నువ్వే చేయగలవనే నమ్మకం ఉంటే చేయగలవు. అనుమానాల కన్నా ధైర్యం పెద్దది. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ప్రయత్నమే విజయం. నీ కథను నువ్వే రాయాలి. ముందు నిన్ను జయించు, తర్వాత ప్రపంచం చిన్నదే. భయం ఉన్న చోటే అవకాశం దాగి ఉంటుంది. విజయం కోసం ఎదురు చూడకు, ప్రారంభించు. నీ ఓర్పే నీ శక్తి. లక్ష్యం స్పష్టంగా ఉంటే దారి తానే కనిపిస్తుంది. ఎంత నెమ్మదిగా అయినా ఆగకపోవడమే ముఖ్యం. నీ విలువను నువ్వే గుర్తించాలి. ఓటమి కూడా ఓ గురువు. నువ్వు మొదలుపెట్టిన చోటే నీ భవిష్యత్తు. ఈరోజు కష్టం, రేపటి గర్వం. మానవ సంబంధాల్లో మాటల కన్నా మనస్సులు ముఖ్యం. అర్థం చేసుకోవడమే బంధానికి పునాది. సంబంధం బలంగా ఉండాలంటే గౌరవం తప్పనిసరి. మనిషిని మార్చాలని కాదు, అంగీకరించాలి. నమ్మకం లేని చోట బంధం నిలవదు. చిన్న శ్రద్ధే పెద్ద అనుబంధాన్ని పెంచుతుంది. మాటల్లో మృదుత్వం ఉంటే సంబంధాలు నిలుస్తాయి. అవసరంలో ఉన్నప్పుడు కనిపించేది నిజమైన బంధం. అహంకారం సంబంధాలను నెమ్మదిగా చంపుతుంది. మనస్సు కలిస్తే దూరాలు అర్థం ఉండవు. మానవ సంబంధాలు ఒప్పందాలు కావు, అనుభూతులు. ఒకరిని వినడం కూడా ప్రేమే. సంబంధాల్లో నిజాయితీనే అసలైన సంపద. క్షమించడమే సంబంధాన్ని కాపాడుతుంది. గౌరవం లేకపోతే ప్రేమ విలువ కోల్పోతుంది. మనస్సు చెప్పింది వినగలిగిన వాడే నిజమైన మనిషి. సంబంధాల్లో ఓర్పు ఉంటే శాంతి ఉంటుంది. మాటల మధ్య మౌనం కూడా అర్థం కావాలి. అవసరం ఉన్నప్పుడే కాదు, అవసరం లేకున్నా ఉండడమే బంధం. మానవ సంబంధాల్లో స్వార్థం దూరంగా ఉండాలి. మనస్సుతో పలికిన మాట ఎప్పటికీ గుర్తుంటుంది. సంబంధం అంటే కట్టుబాటు కాదు, పరస్పర గౌరవం. ఒకరి బాధను పంచుకోవడమే బంధం. చిన్న అపార్థమే పెద్ద దూరం చేస్తుంది. నిజమైన సంబంధం మనసుకు భద్రత ఇస్తుంది. మనిషిని మనిషిలా చూసిన చోటే బంధం పుడుతుంది. సంబంధాల్లో పోలికలే కాదు, అర్థం ముఖ్యం. మనస్సు కలిసిన చోట మాటలు అవసరం ఉండవు. మానవ సంబంధాల్లో విలువలు అత్యంత ముఖ్యమైనవి. మనిషిగా ఉండడమే ఉత్తమ సంబంధం. శాంతి బయట ఎక్కడో కాదు, నీలోనే ఉంది. మనస్సే అన్నిటికీ మూలం. నువ్వు ఆలోచించినట్లే అవుతావు. కోపాన్ని కోపంతో జయించలేం, ప్రేమతోనే జయించగలం. అటాచ్మెంటు దుఃఖానికి మూలం. నిన్ను నువ్వే రక్షించుకోవాలి, ఇంకెవ్వరూ చెయ్యలేరు. ప్రస్తుత క్షణంలో జీవించడమే జ్ఞానము. ఇతరుల తప్పుల్ని చూడటానికి కాదు, నీ తప్పులను సరిదిద్దుకోవడానికి జీవించు. నిశ్శబ్దమే గొప్ప ఉపదేశం. నీ మనస్సును జయిస్తే ప్రపంచాన్ని జయించినట్లే.
కరుణ ఉన్న చోటే నిజమైన ధర్మం. సుఖం కావాలంటే ఇతరులకు సుఖం ఇవ్వు. ద్వేషంతో ఎప్పటికీ నశించదు. సత్యాన్ని అనుభవించు, అందంగా నమ్మకు. కోరికలు తగ్గితే బాధ తగ్గుతుంది. శాంతమైన మనస్సే గొప్ప సంపద. తప్పు మాటల కన్నా మౌనం మేలైనది. ప్రతిరోజు నీ మనస్సును శుద్ధి చేసుకో. ఓర్పు అత్యంత శక్తివంతమైన సాధన. నీ మార్గాన్ని నువ్వే నడవాలి. అజ్ఞానం అన్ని బాధలకు మూలం. అతిగా ఏదైనా బాధనే ఇస్తుంది. నీవు ఏం విత్తితే అదే కోస్తావు. సరైన దారి మధ్య మార్గమే. మనస్సు ప్రశాంతంగా ఉంటే జీవితం సరళంగా ఉంటుంది. ప్రతి జీవి బాధను అర్థం చేసుకోవడమే కరుణ. చెట్లు ఎదుగుదలను లైవ్లో చూడగలమా? స్టాక్ మార్కెట్లు షేర్లు కొన్న తర్వాత చాలామంది చేసే పని ఏమిటంటే వాటి ధరలు ఎంత పెరిగాయా అని రోజు చూడడం, పెరుగుదల ఏమాత్రం కనిపించడం లేదని చింతించడం, అడవిలో వెబ్ కెమెరా పెట్టి చెట్ల ఎదుగుదలను ప్రత్యక్షంగా చూడాలని కోరుకోవడం లాంటిదే ఇది. స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక ప్రణాళికతోనే ప్రతిఫలం దక్కుతుంది. ఓర్వలేనితనం నుంచే వదంతులు. ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు వారి ప్రతిష్టను దెబ్బతీసేలా వదంతులు సృష్టిస్తారు. పని పాట లేని వారు వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తారు. మూర్ఖులు వాటిని నిజమని నమ్ముతారు. మీరు ఆ 3 సమూహాల్లో ఉండకండి. మీ చుట్టూ ఎలాంటి వారున్నారు? మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి మన భవిష్యత్తు మెరుగ్గా ఉండాలంటే ఉత్తమ నిర్ణయాలు తీసుకోవాలి. అది సాధ్యం కావాలంటే మన చుట్టూ ముఖస్థుతి కోసం పొగిడేవారు కాకుండా మన ఎదుగుదలను కోరుకుంటూ మనలోని లోపాల గురించి నిజాయితీగా అభిప్రాయాలు చెప్పేవారే ఉండాలి. జాగ్రత్త పడాలి. చెడు కొవ్వులకు దూరంగా ఉండండి. చెడు కొవ్వులు పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్ క్రీమ్, చిప్స్, కేకు, కుకీలు, డోనట్లు, ఫ్రైడ్ చికెన్, శుద్ధి చేసిన మాంసం. వీటితో ఆరోగ్యానికి చేటు. ఆరోగ్యకర కొవ్వులు అవకాడో పండు, పప్పు గింజలు, సాల్మన్ చేప, ఆలివ్ నూనె, చియా గింజలు, గుడ్లు, అవిసె గింజలు, డార్క్ చాకోలెట్. వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మేలు. వయస్సును సాకుగా చెప్పద్దు. మీరు 4 పదుల్లోనూ బరువులు ఎట్టచ్చు. ఏ వయసులో అయినా వ్యాపారం ప్రారంభించవచ్చు. ఏ వయసు వారైనా పర్వతారోహణ చేయవచ్చు. జీవిత మలసంధ్యలోనూ మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవచ్చు. కాబట్టి వయసును సాకుగా చెబుతూ కొత్త ప్రయత్నాలు చేయడం మానకండి. మీ తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయండి. ఓ ఆదివారం రోజున మీ అమ్మా నాన్నలను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయండి. వారి జీవిత ప్రస్థానం గురించి వినండి. వారు ఎదుర్కొన్న కష్టాలు, తగిలిన ఎదురు దెబ్బలు, మీకు మెరుగైన భవిష్యత్తును అందించడానికి వారు పడిన శ్రమ అన్నీ అడిగి తెలుసుకోండి. వారు సాధించిన చిన్న చిన్న విజయాలు, ఆనందపడిన క్షణాలను పంచుకోమని అడగండి. దీనివల్ల వారి అనుభవాల నుంచి మీరు స్ఫూర్తి పొందడమే కాదు, వారితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. విజేతగా నిలవడానికి రూట్ మ్యాప్ ఇదే. స్పష్టమైన లక్ష్యాలను విధించుకోండి. వాటిని సాధించడానికి అడ్డంకులు లేకుంటే గుర్తించండి. ఆ అడ్డంకులకు దారి తీస్తున్న పరిస్థితులు ఏమిటో తెలుసుకోండి. పరిష్కార మార్గాలను కనిపెట్టండి. వాటిని అమలు చేయడం ద్వారా కోరుకున్న ఫలితాన్ని సాధించేందుకు శాయశక్తులా ప్రయత్నించండి. 21వ శతాబ్దంలో నిరక్షరాస్యులంటే చదవడం రాయడం రానివారు కాదు. నేర్చుకున్నది వదిలేసి కొత్తగా ఎప్పటికప్పుడు మళ్ళీ నేర్చుకోవడం తెలియనివారు. నీకంటూ ఒక వ్యూహం లేకపోతే మరొకరి వ్యూహంలో నువ్వు భాగమైపోతావు. జీవితానికి మార్పు అవసరం కాదు, జీవితం అంటేనే మార్పు. భవిష్యత్తు ఎప్పుడు శరవేగంగా వచ్చేస్తుంది, కానీ సరి అయిన పద్ధతిలో రాదు. ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా కొద్ది సమయంలోనే జీవితంలో పెద్ద పెద్ద మార్పులు చోటు చేసుకున్నప్పుడు తట్టుకోలేక మనుషులు నిశ్చేష్టులు అవుతారు. ఒకప్పటిలా మనిషి జీవితంలో కొత్తదనాన్ని ఆస్వాదించడం లేదు. అందుకు కారణం మార్పు గురించి ఆలోచించడం, దాన్ని అనుభూతి చెందడం, దానికి అనుగుణంగా తనను తాను మలుచుకోవడం. వీటన్నిటికీ ఇప్పుడు సమయం లేదు. కన్ను మూసి తెరిచేలోగా కొత్త సమాచారం, సాంకేతికత, ఫ్యూచర్ షాక్ ఉత్పత్తులు మనల్ని ముంచెత్తుతున్నాయి. వేగానికి తట్టుకోలేని మనుషులు దేని మీద దృష్టి పెట్టలేక బేజారవుతున్నారు. ఒత్తిడి, ఆందోళనలను లోనవుతున్నారు. సాంకేతికత వల్ల లాభాలు ఉన్నాయన్నది నిజమే. ఎంతో అభివృద్ధి చెందవచ్చు, సౌకర్యాలు పొందవచ్చు. కాకపోతే ఆ వేగాన్ని మనిషి మెదడు అందుకోలేకపోతుంది. అకస్మాత్తుగా ఉద్యోగం పోతే, జీవిత భాగస్వామి దూరమైతే,
మనసెంత ఇబ్బంది పడుతుందో ఈ సాంకేతికత మార్పుల వల్ల కూడా అంతలా బాధపడుతుందంటారు. సాంకేతికతను మార్పును స్వాగతిస్తుంది. మార్పు లేకపోతే జీవితం విసుగ్గా ఉంటుంది. అయితే విపరీతమైన మార్పు భయపెడుతుంది. దాని ప్రభావం అనుబంధాలు, విలువల మీద పడి అన్నీ అశాశ్వతమన్న భావం కలుగుతుంది. కొందరికి అపారమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. జనాన్ని ఉర్రూతలూగించే వాక్ పటిమ ఉంటుంది. వివిధ అంశాల మీద లోతైన అవగాహన కూడా ఉంటుంది. ఎన్ని మంచి లక్షణాలున్నా కించత్ అసురగుణం తోడైతే పాలగిన్నెలో విషపు చుక్క విదిలించినట్టే. అలాంటి వ్యక్తి వ్యవస్థను మింగేస్తాడు. రావణుడు ఆ కోవకు చెందినవాడే. వాల్మీకి మహర్షి దశకంఠుడి రూపవర్ణన చేస్తూ అతడు మృత్యువులా ఉంటాడు. అతని సమక్షంలో వీచేందుకు వాయువు కూడా భయపడుతుంది. అతన్ని చూడగానే సముద్రం సైతం నిశ్చలమవుతుంది అంటాడు. అది అసుర బలం. అలాంటి వారు ఎంత వెలుగు వెలిగినా స్వయం కృతాల కారణంగానే పతనమవుతారు. సీతాపహరణం అటువంటి ఘట్టమే. రావణుడు బ్రహ్మవంశంలో పుట్టిన, బ్రహ్మాండాన్ని జయించిన, చివరికి మానవమాతృడైన రాముడి చేతిలో మరణించాడు. రాముడిపై విజయం సాధించేందుకు రావణుడు పలు రకాల మాయలు చేశాడు. ఎన్నో కుట్రలు పన్నాడు. ఓటమిని తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. అయినా మట్టి కరవక తప్పలేదు. రాముడెప్పుడూ తాను పరమాత్మనని ప్రకటించుకోలేదు. 16 అణాల మనిషిననే చెప్పుకున్నాడు. నిజానికి నిలువెత్తు ధర్మం రామచంద్రుడు. విలువల బాటసారి. ఎన్ని కష్టాలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టలేదు. దశకంఠుడి ప్రతి కుతంత్రాన్ని సమర్థంగా తిప్పికొట్టాడు. అంతిమంగా రామతత్వమే నిలబడింది. అనైతిక ప్రచారాలు, అబద్ధపు రూపాలు రామాయణ కాలంలోనూ ఉన్నాయి. మారీచుడు కామరూప విద్యతో బంగారు జింకలా మారుతాడు. నేల కొలుతూ హే సీత, తమ్ముడు లక్ష్మణ అంటూ రాముడి గొంతును అనుకరిస్తాడు. రావణుడు సీతమ్మ ముందు రాముడి కృత్రిమ శిరస్సును పెట్టి బెదరగొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఇంద్రజిత్తు నేటి సైబర్ మాయలను తలపించే అదృశ్య దాడులతో సిద్ధహస్తుడు. అయినా చివరికి అబద్ధం బద్దలైంది. అసత్యం అంతమైంది. ఏ యుగంలో అయినా సత్యానిదే అంతిమ విజయం. అవినీతి, అధికార దుర్వినియోగం, ప్రకృతి వనరుల దోపిడీ లాంటివన్నీ రావణాంశ సంభూతుల లక్షణాలు. వాటిని ఎదురించడానికి మనం రాముడి అడుగు జాడలలో నడవాలి. ఉత్తమ పౌరులు ఎప్పుడూ ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించాలి. అప్పుడు రాముడు మన చెయ్యి పట్టుకు గెలిపిస్తాడు. రామాయణానికి ఒక గొప్ప ప్రత్యేకత కూడా ఉంది. ఈ మహాకావ్యం ఎలా గెలవాలో చెబుతుంది, ఎలా గెలవకూడదో కూడా హెచ్చరిస్తుంది. అది యుద్ధంలో కావచ్చు, జీవితంలో కావచ్చు. రేపటి తరం క్షేమం, సంక్షేమం కోసం నిద్రాహారాలను సైతం మరిచి తల్లిదండ్రులు పడే తపన భవిత పట్ల వారి జాగరూకతకు ప్రత్యక్ష ఉదాహరణ. వ్యక్తి తనకు ఇష్టమైన చోట అయిన వారితో క్షేమంగా బతకాలన్న ఆపేక్షతో నిరంతరం జాగరూకుడై ఉండటం సహజం. జాగరూకత ప్రతి జీవి ప్రాథమిక అవసరమే కాదు, స్వీయ రక్షణ బాధ్యత. ప్రాపంచిక విషయాల పట్ల వ్యక్తి చూపే దృక్పథమే ఆ వ్యక్తికి ఆయా అంశాలపై ఒక వైఖరిని ఏర్పాటు చేస్తుంది. బాల్య, యవ్వన, ప్రౌఢ, వృద్ధా వ్యవస్థల్లో ఆయా విషయాల పట్ల వైఖరి స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటుంది. జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, కలిగిన ఆనందాలు, విషాదాలే దృక్పథంలో మార్పునకు ప్రధాన కారణం కావచ్చు. ఊహించని విధంగా జీవితంలో ఎప్పుడైనా అత్యంత ఇష్టమైన మనుషులు లేదా వస్తువుల పట్ల కూడా సదరు వ్యక్తి విరక్త స్థితిలోకి అడుగు పెట్టవచ్చు. అలా జరిగినప్పుడు అదే దశలో తనలో చోటు చేసుకునే మార్పు పట్ల ఆసక్తి పెరుగుతుంది. తను ఏ ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తానన్న ఆత్మావలోకనం మొదలవుతుంది. ఈ మార్పు అరిషడ్ వర్గాల పట్ల జాగరూకతను పెంచుతుంది. అది జ్ఞానం పెంచుకునేందుకు మార్గాన్ని అన్వేషిస్తుంది. ఆ విద్య నుంచి విద్యకు దోవ చూపుతుంది. తస్మాత్ జాగ్రత్త అంటూ బోధించిన శంకరుల అద్వైతామృత లహరిలో మనసును ఓలలాడిస్తుంది. వ్యర్థ ప్రేలాపనలతో మట్టి కొట్టుని మలినమైపోయిన గుండె గదిని శుద్ధి చేస్తుంది. తత్వం అన్న ఉపనిషత్తు వాక్యం ప్రకారం ఏదైతే దైవం ఉన్నదో అదే నేనుగా ఆ దైవిక శక్తిని మనోమందిరంలో ప్రతిష్ఠిస్తుంది. ఆ మూర్తిపై త్రికరణ శుద్ధి చిత్తం నిమగ్నం అవడానికి కారణమవుతుంది. చిదానందాన్ని ఆస్వాదించడానికి ప్రేరణ ఇస్తుంది. విహారార్థం భార్యలతో కలిసి సరోవరానికి వెళ్ళిన గజేంద్రుడు మొసలి బారిన పడ్డాడు. తీవ్ర పోరాటం జరిపిన తదుపరి ఓటమి దశలో తనలోని అంతర్యామిని కాపాడమని వేడుకున్నాడు. మదిలో దాగిన దైవం పట్ల గజేంద్రుడు ప్రదర్శించిన జాగరూకత తనకు తక్షణం సాయాన్ని అందించింది. ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే హరినామస్మరణతో పునీతుడైనాడు.
వైకుంఠ భోగుడని వక్త్రంబు వస్త్రమే ధమధమధ్వని తోడి చక్కగాక అంటూ చదువులలో సారమంతా ఆ పరంధాముడి పట్ల ఎదుక మాత్రమేనని నిర్వచించి నిరూపించిన భక్తుడు ప్రహ్లాదుడు. అవసరానికో ఆత్మబుద్ధితో మనకు సాయం అందించేందుకు దేవుడు ఉన్నాడన్న తలంపు ఒకంత మంచిదే కదా. అందుకే తల్లి చిన్న పొట్టలో ఊపిరి పోసుకున్న జీవి సంరక్షణకు పూనుకున్నది ఎవరో. రేపటికల్లా ఇన్ని పనులు అంటూ చాంతదంత జాబితా రాసుకున్న మనిషి కదలక మెదలక కంటి నిండా విదురపోతే కాపాడేవారెవరో. జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తున్న జీవిని భవబంధాల నుంచి విముక్తిని చేసి తనలో లీనం చేసుకునేవారు ఎవరో. ఆ దైవం పట్ల మనిషిగా నిరంతరం జాగరూకతతో మెలగడమే ధన్య మార్గం, ధర్మ మార్గం. మూత్రపిండాలు బలహీనపడితే రోజు తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్యలో మన మూత్రపిండాలు శుభ్రపడుతుంటాయి. ఈ ప్రక్రియకు అంతరాయం కలిగినా, కిడ్నీలు బలహీనపడినా కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. వీటి నుంచి బయటపడేందుకు పుచ్చకాయ జ్యూస్ని రోజు తాగాలి. అలాగే ద్రాక్ష, బెర్రీలను తింటుంటే 3 వారాల్లోనే ఫలితం కనిపిస్తుంది. ఈ విషయాల్లో తొందరపాటు వద్దు. ఆహారం తినే సందర్భంలో, పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రేమ వ్యవహారంలో, ఆస్తుల అప్పగింతలో, వ్యక్తిత్వాన్ని నిర్ణయించడంలో, ఎదుటి వారి గురించి పూర్తిగా తెలియకుండా ఓ అంచనాకు రావడంలో బిగ్గరగా మాట్లాడటం సరికాదు. మీ మాటను అందరూ వినాలనే ఉద్దేశంతో బిగ్గరగా మాట్లాడటం సరికాదు. మీ మాటలు విలువైన సందేశం ఇస్తున్నట్లు ఉంటే మీరు చెప్పే విషయాన్ని అందరూ శ్రద్ధగా ఆలకిస్తారు. గట్టిగా మాట్లాడటం వల్ల కొద్ది సమయమే ఇతరుల దృష్టిని ఆకర్షించగలరు. జీవితాన్ని మలుపు తిప్పే 5 అలవాట్లు. చిరుతిండ్ల జోలికి పోకుండా ఉండగలటం, కాఫీని వదిలిపెట్టడం, ప్రకృతిలో ఎక్కువ సమయం గడపటం, రోజు శ్వాస వ్యాయామాలు, ధ్యానం చేయడం, కళ్ళుకు మాస్క్ ధరించి చెవుల్లో ధ్వని నిరోధకాలు పెట్టుకుని నిద్రపోవడం. ఈ అలవాట్లు జీవితంలోని శక్తి స్థాయిలను పెంచడంతో పాటు స్పష్టతను, ప్రశాంతతను తీసుకొస్తాయి. అంటి వారిని ఇలా అడగండి. స్టాక్ మార్కెట్లో సులువుగా డబ్బులు సంపాదించుకు ట్రేడింగ్ కోర్సులు అందిస్తామంటూ ప్రకటనలు ఇచ్చేవారిని నమ్మద్దు. నిపుణులమని చెప్పుకునే అలాంటి వారి 3 ఏళ్ల ఆదాయపు పన్ను సమగ్ర వివరాలను అడగండి. వాటిని పరిశీలిస్తే వారు ఆదాయాన్ని సంపాదించేది ట్రేడింగ్తోనో మరో విధంగా అన్నది తెలిసిపోతుంది. దాన్ని బట్టి వారి స్వభావం బయటపడుతుంది. కొత్త ఏడాది ప్రణాళిక. ఇప్పటి వరకు ఎప్పుడూ చేయని విధంగా మీ విధులను గొప్పగా నిర్వర్తించండి. మీ నైపుణ్యాలను పదును పెట్టుకోండి. మీ భవిష్యత్తుకు ఆధారభూతమైనందున పెట్టుబడులు పెట్టండి. అవగాహన కలిగిన రంగంలో మీ మదుపును కొనసాగిస్తూనే ఉండండి. పొట్ట చుట్టూ కొవ్వు తగ్గితే, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తే పలు ప్రయోజనాలున్నాయి. అవి శరీరంలో వాపు ప్రక్రియ నెమ్మదిస్తుంది, హార్మోన్ల సమతౌల్యం ఏర్పడుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుంది, శరీరానికి మరింత శక్తి సమకూరుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, గుండె రోగాల ముప్పు తగ్గుతుంది. ఇవి మీకు తెలుసా? ప్రోటీన్తో ఆకలి నియంత్రణలో ఉంటుంది. పిండి పదార్థాలు ఎక్కువైతే పనితీరు దెబ్బతింటుంది. కొవ్వులు హార్మోన్లు నియంత్రిస్తాయి. ఈ మూడింటి మధ్య సమతౌల్యం ఉండేలా చూసుకోవాలి. వాయు, జల, శబ్ద కాలుష్యాలు అందరికీ తెలిసినవి. ఇవి కంటికి కనిపించే బాహ్య కాలుష్యాలు. వీటి నివారణ ప్రక్షాళనల కోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ప్రజలలో చైతన్యం తీసుకొస్తుంటాయి. వీటన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనది ఒకటి ఉంది. అదే భావ కాలుష్యం. ఇది నానాటికి మనుషుల మనస్సుల్లో పేరుకుపోతుంది. భావ కాలుష్యం అంటే ఏమిటంటే మంచిగా ఉన్న వ్యక్తులను ఇతరులు చెడుగా మార్చేయడమే. మనం ఏం చేయాలన్నా దాన్ని ఆలోచనలు నిర్ణయిస్తాయి. మనం ఎలా ఆలోచించాలో మన భావాలు ప్రభావితం చేస్తాయి. కానీ నేటి ఆధునిక యుగంలో మన భావాల్ని మన చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తులు, స్నేహితులు, చదువు, ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు, రాజకీయ పక్షాలు వంటివి నిర్ణయిస్తున్నాయి. మన ఇష్టాలతో నిమిత్తం లేకుండా మన చర్యలను నియంత్రిస్తున్నాయి. మన విచక్షణతో పని లేకుండా అభిప్రాయాలను ఏర్పరుస్తున్నాయి. వాటిలో సహేతుకం కానివి ఎన్నో ఉంటున్నాయి. కనిపించే బాహ్య కాలుష్యం కన్నా కంటికి కనిపించని భావ కాలుష్యం చాలా హానికరమైనది. క్షణానికి మనుషుల మనస్సుల్లో పేరుకుపోతున్న దీనికి విరుగుడు ఎవరికి వారే స్వచ్ఛందంగా ప్రక్షాళన చేసుకోవడమే. మనిషి భావ కాలుష్యానికి బానిసగా మారకపోతే ఆరోగ్యరీత్యా హాని కలిగించే ఎన్నో బాహ్య కాలుష్యాలు ఉన్నాయని నివారించవచ్చు. లేకపోతే లోపల బయట అంతటా ప్రమాదమే.
మనుషులందరూ ధర్మబద్ధంగా నిబద్ధతతో జీవిస్తే భావ కాలుష్యానికి లోనయ్యే ప్రసక్తే ఉండదు. ధర్మంగా జీవించడం అంటే ఇతరులు ఏది చేస్తే తనకు అప్రియంగా ఉంటుందో ఆ పని తాను ఇతరులకు చేయకపోవడమే. అదే పరమధర్మమని మహాభారతం చెబుతుంది. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటిస్తే సమాజంలో ఎటువంటి కాలుష్యము ఉండదు. మనిషిలోని స్వార్థము భావ కాలుష్యానికి దారితీస్తుంది. నేను, నాది, నా సుఖాలే ధ్యేయంగా జీవించాలనే తత్వమే నేడు మనుషుల్లో అధికంగా కనిపిస్తుంది. తోటి వారి గురించి, సమాజం గురించి నిర్లక్ష్యపు వైఖరి పెరిగిపోతుంది. భావ కాలుష్యానికి మూల కారణాలు ఇవే. స్వసుఖానికి, స్వలాభానికి అడ్డు వస్తే ఆఖరికి కన్న వాళ్ళనైనా కడతేర్చే స్వార్థం ప్రబలిపోతుంది. మనుషుల్లోని భావ కాలుష్యం పరాకాష్ఠకు చేరుకుంటుంది. దీనివల్లనే దైవభక్తి సన్నగిల్లుతుంది. అవినీతి, అన్యాయం, అక్రమాలు, నేరాలు, ఘోరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇతరులకు మేలు చేయకపోయినా నష్టం లేదు, కనీసం కీడు చేయకుండా ఉంటే చాలనే స్థాయికి దిగజారింది మానవత్వం. ఇక దైవత్వాన్ని ఎక్కడ వెతుకుతాం? నిస్వార్థమే దైవత్వం. మనిషిగా పుట్టిన ప్రతి వారు నేర్చుకోవలసిన తొలి పాఠం ఇదే అన్నారు స్వామి వివేకానంద. దేవుడు కేవలం దేవాలయానికే పరిమితమనే భావ కాలుష్యాన్ని విడి సర్వజీవుల్లోనూ అంతర్యామిగా కొలువై ఉన్న ఆ పరమాత్మను సందర్శించగలగడమే అసలైన ఆధ్యాత్మికత. పసిపిల్లలు దేవుడితో సమానమంటారు. బాల్య వ్యవస్థ మైనుపు ముద్ద లాంటిది. పెద్దలు దాన్ని ఎలా మలిస్తే అలా రూపుదిద్దుకుంటుంది. సహజంగా పిల్లలు సృజనశీలురు. వారిలో దైవ గుణాలన్నీ ఉంటాయి. పెంపకం ప్రభావంతో పెద్దయ్యే కొద్దీ అవి మాయమూ కావచ్చు, లేదా మరింతగా రాణించనూవచ్చు. పిల్లల పెంపకానికి సంబంధించి మహాభారతంలో ఓ విషయం అందరికీ ఓ హెచ్చరిక లాంటిది. తండ్రికి దూరమైన పాండవులు తల్లి కుంతీదేవి సంరక్షణలో మంచివారుగా పెరిగారు. తల్లిదండ్రులు, బంధుగణం, అండగా ఉన్న కౌరవులు అహంకారం, ఈర్ష్య, అసూయలతో పెద్దవాళ్ళయ్యారు. కురుక్షేత్ర సంగ్రామం జరిగి అంతా మరణించిన తర్వాత గాంధారి, ధృతరాష్ట్రులను ఓదార్చడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు. పుత్ర శోకంతో ఉన్న గాంధారి కృష్ణుడితో, నాకు 100 మంది కొడుకులు పుట్టారు, యుద్ధంలో అందరూ మరణించారు, కనీసం ఒక్కడనైనా బతికించలేకపోయాను భగవంతుడా అంది బాధగా. శ్రీకృష్ణుడు సమాధానం చెప్తూ, అత్త, నీ భర్తకు చూపు లేదు, అందుకే ఆయన తన సంతానాన్ని చూసుకోలేకపోయాడు. నీకు చూపు ఉంది, కానీ భర్త మీద ప్రేమతో కళ్ళకు గంతులు కట్టుకున్నావు. కన్న తల్లే చూడని వారిని భగవంతుడు చూడలేదని ఎలా నెపం వేస్తావు అన్నాడు. కళ్ళు ఉండి చూడలేని తల్లి ఆలన కరువయింది. అంధుడైన తండ్రి అతి మమకారంతో, మోహంతో పిల్లలను అదుపు చేయలేదు. ఈ విధంగా తల్లిదండ్రులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే పర్యావసానం అనర్థదాయకమైన అనడానికి ఇంతకన్నా రుజువేం కావాలి? బాల్యంలో తాము అనుభవించిన కష్టాలు, సమస్యలు తమ పిల్లలకు రాకూడదని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకని పిల్లల కోరికలు తీర్చడానికి తమ తలకు మించి ప్రయత్నిస్తుంటారు. దాంతో కుటుంబ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోలేని పిల్లలు నేల విడిచి సాము చేస్తారు, గాలిలో మేడలు కడుతారు, నైతిక విలువలు తిలోదకాలిస్తారు, న్యాయం, ధర్మం అంటే తెలియక ఆశ్రమ దారులు పడతారు. దాంతో సమాజంలో అకృత్యాలు, అరాచకాలు విజృంభిస్తాయి. గాంధారి కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. పిల్లలకు తొలి గురువులు తల్లిదండ్రులే. వారికి నీతి నియమాలు, ప్రేమానుబంధాలు, మానవీయ విలువలను ఉగ్గుపాలుతో నేర్పాలి. పెద్ద అవుతున్న కొద్దీ ఆ పాఠాల పరిధిని పెంచుతూ కుటుంబ ఆర్థిక స్థితిగతులు, సామాజిక సంబంధాల గురించి చెప్పాలి. ఉచిత నలితాలు బోధిపరిచే సరైన దారిలో పెట్టాలి. పిల్లలు హోదాలోనే కాదు, వ్యక్తిత్వంలోనూ తమను మించిన మంచివారు కావాలని ఆశించాలి. ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని విలుకాడు తన ధనస్సును శక్తి కొలది వంచుతాడు. అందులో నుంచి దూసుకుపోయే బాణాలను ప్రేమించినట్లే తన చేతిలో స్థిరంగా ఉన్న ధనస్సుని ఆ విలుకాడు ప్రేమిస్తాడు. బలీల్ గిబ్రాన్ అన్నట్లు తల్లిదండ్రులు ధనస్సులైతే పిల్లలు దాని నుంచి వెలువడే బాణాలు. ఆ విలుకాడే పరమాత్మ. ఆయన గీతోపదేశానికి తల్లిదండ్రులు ఎంతగా తొలగితే పిల్లల భవిష్యత్తుకు అంత మంచిది. జై హింద్, వందే మాతరం.